తమిళనాడు ప్రభుత్వ పీఠాన్ని అధిరోహించాలనే శశికళ కలలు కల్లలయ్యాయి. 21 ఏళ్ల నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆమె ఆశలను నీరుగార్చేసింది. ఈ కేసులో చిన్నమ్మను సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆమెకు 4 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. ఫలితంగా 10 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని శశి కోల్పోయారు. తీర్పుపై అప్పీలు చేయాలని చిన్నమ్మ వర్గం భావిస్తోంది. జయలలిత వారసురాలిగా తమిళనాడు ప్రభుత్వ పగ్గాలను చేపట్టాలని గట్టి పట్టుదలను ప్రదర్శించిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది. ఈ మేరకు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆమెకు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. ఇదివరకు అనుభవించిన జైలు శిక్ష మినహాయించి మిగిలిన కాలం శిక్ష అనుభవించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 6 నెలలు శిక్ష అనుభవించిన శశికళ మరో 3.5 ఏళ్లు జైల్లోనే గడపాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి పదవి చేపట్టి సచివాలయంలో అడుగుపెట్టాలని ఎంతో ప్రయత్నించిన శశికళ సుప్రీం తీర్పుతో చెరసాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4 ఏళ్ల జైలు శిక్ష కారణంగా నిబంధన ప్రకారం ఆమెకు 10 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత, శశికళ ఎదుర్కొన్న అనేక కేసుల్లో అక్రమాస్తుల కేసు కీలకమైంది. 1991 నుంచి 1996 వరకు జయ ముఖ్యమంత్రిగా ఉండగా 66 కోట్ల 65 లక్షల రూపాయలు అక్రమంగా కూడబట్టారనేది ప్రధాన అభియోగం. జయలలిత, శశికళ, శశి బంధువులు సుధాకరన్, ఇళవరసి ఈ కేసులో నిందితులు. శశి, ఆమె బంధువులు 32 కంపెనీల ద్వారా తమ పెట్టుబడులు పెట్టినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2014 సెప్టెంబర్ 27న తీర్పు ఇచ్చిన బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం 4 నిందితుల్ని దోషులుగా తేల్చి శిక్ష ఖరారు చేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూ జయ బృందం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా అక్కడ వారికి ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు తీర్పును కర్ణాటక ప్రభుత్వం సహా మరికొందరు సవాలు చేయగా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ప్రధాన నిందితురాలు జయలలిత మరణించినందున రెండో నిందితురాలు శశికళను సుప్రీం ధర్మాసనం దోషిగా తేల్చింది. V.K. Sasikala, V.N. Sudhakaran and Ilavarasi, who were guilty of disproportionate assets, and the complaint was made by Subramanian Swamy, and judiciary had a very tough time with these master criminals, and it had taken 19 years to come to this day when the corruption in this country will be rooted out by the order of the Supreme Court. The Supreme Court, by affirming the order of Michael Kunha, has established that corruption will not be accepted in this country, and Michael Kunha had made a very historic judgment, and Supreme Court had accepted the judgment and set aside the Karnataka High Court judgment, and today is a great day against corruption. సుప్రీంకోర్టు తక్షణం లొంగిపోవాలని ఆదేశించిన నేపథ్యంలో శశికళ, ఆమెకు మద్దతిస్తున్న శాసనసభ్యులు బస చేసిన గోల్డెన్ బే రిసార్టులోకి భారీగా సంఖ్యలో పోలీసులు ప్రవేశించారు. తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన 4 బస్సుల్లో ఐజీ స్థాయి అధికారులు భారీ సంఖ్యలో పోలీసులతో లోపలికి వెళ్లారు. ఏ క్షణమైనా చిన్నమ్మను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.